అందరికీ నమస్కారం. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా శ్రీరామనామాన్ని జపిస్తుండడం వల్ల ఇంతకుముందు ఆల్రెడీ మీకు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం. అన్నదమ్ములాదర్శమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాటకై నిలుపుటకైన ధరణిలో వెలసిన జగదభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం. జై శ్రీరామచంద్ర భగవాన్ की జై. శ్రీ సీతారామ లక్ష్మణాంజనేయ స్వామికి జై. సుగ్రీవ చెడుదారి పట్టి వాలి మరణించాడు. అలాంటి దారిలో నీవు నడవకు. సీతాన్వేషణ విషయంలో దృష్టి పెట్టు. అలా చేయకపోతే వాలికి పట్టిన గతి నీకు పడుతుందని తెలుసుకో అని. దీన్ని సందేశమనడం కంటే హెచ్చరిక అంటేనే బాగుంటుంది. రామాయణంలోని మరో సన్నివేశం. సీతను ఎత్తుకురమ్మని మారీచుని ఆదేశిస్తాడు రావణాసురుడు. అది రాజాజ్ఞ, తప్పక పాటించి తీరాలి. ఆ సమయంలో మారీచుని మనోగతమెంత అర్థంగా ఉందో ఈ శ్లోకం చెప్తుంది. రావణాపి మర్తవ్యం రాఘవాదపి అవశ్యం దుది మర్తవ్యం హరం రామాన్న రావణాత్. సీతనెత్తుకుని రాకపోతే రాజ్య ఉల్లంఘన అవుతుంది. దీన్ని సహించడు రావణుడు, తనని చంపేస్తాడు. సరే, అతని ఆజ్ఞను పరిపాలిద్దామంటే రాముని చేతిలో చావు తప్పదు. ముందు గొయ్యి వెనుక నుయ్యి, మరణం ఎలాగూ తప్పదు. కాబట్టి రావణుని చేతిలో చావడం కన్నా సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఆ రామబాణానికి గురి కావడం శ్రేయస్కరమని తలిచాడు. రామాయణంలోనిదే ఇంకొక సన్నివేశం. యుద్ధరంగంలో రావణుని సైన్యాలు నేలకొరుగుతున్నాయి. మహాయోధులందరూ మరణించారు. ఈ ప్రపంచంతో సంబంధం లేని కుంభకర్ణుని నిద్ర నుండి లేపాల్సిన పరిస్థితి వచ్చింది. అతి కష్టం మీద అతనిని నిద్రలేపాడు. యుద్ధం గురించి తెలియజేశారు. అతనికి సమరానికి కారణం అడిగాడు. సీతను ఎత్తుకురావడమే కారణమని తెలిసింది. అప్పుడు రావణాసురునితో ఇలా అంటాడు కుంభకర్ణుడు. అన్నయ్య, సీతను అపహరించి పాపం మూటకట్టుకున్నావు. నీవు చేసింది ముమ్మాటికి తప్పి. అయినా నీవు నాకు పూజ్యుడవు కనుక తప్పకుండా రణరంగానికి వెళ్తాను. రాముణ్ణి సంహరిస్తానని దీని భావం. మహోన్నతులైనా సరే అక్రమాలకు పాల్పడ్డానికి కుంభకర్ణుని ఉపదేశం ద్వారా హితవు పలుకుతుంది అగ్నిపురాణం. ఈ విధంగా 5వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు శ్రీమద్ రామాయణ కథావర్ధనే ఉన్నది. జై శ్రీరామచంద్ర భగవానికి జై. నేను చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా అప్పుడప్పుడు రామనామాన్ని తలుస్తూ ఉంటే చక్కగా మీ యొక్క కుటుంబం, మీరు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉంటారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్.